జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, గచ్చిబౌలిలో రిటైర్ అయ్యి ఒక సొంత ఇంటికి ఆ డబ్బులు పెట్టి రిటైర్ అయినా వచ్చిన డబ్బులు పెట్టి సొంత ఇంట్లో ఉంటే మనకి బాగుంటుందని ఒక పెద్ద ఆయన రిటైర్మెంట్ పెన్షన్ డబ్బులు వచ్చిన డబ్బులు తీసుకుని గచ్చిబౌలిలో ఒక ప్లాట్ బుక్ చేసుకుంటే, విజయవాడకి సంబంధించిన ఒక బిల్డర్ ఇల్లు కడుతున్నాడు. ఒక 20 ప్లాట్లు. దాంట్లో ఈ రిటైర్ అయిపోయిన మనుషులందరూ సీనియర్ సిటిజన్స్ అంతా దాంట్లో కొనుక్కోవడం జరిగింది. గచ్చిబౌలిలో కొనుక్కోవడం జరిగితే అక్కడికి ఈ ఏదైతే బిల్డర్ ఉన్నారో ఆయన కన్స్ట్రక్షన్ చేస్తుండగానే అక్కడికి ఒక ఆయన వచ్చి, ఈ 20 ప్లాట్లు మాకేమైనా అద్దెకిస్తే మంచి రేటుకి మేము అద్దెకి తీసుకుంటాం, కనుక మీరు మాకు ఆ బిల్డింగ్ అద్దెకి ఇవ్వాలి అని అడుగుతారు. బిల్డర్ చెప్తాడు ఈ ఓనర్స్ అందరికీ, మీరు ఉంటామని అందరు కట్టుకుంటున్నారు, కానీ అందరికీ ఇట్లా అద్దెకి ఉంటానని చెప్పి ఒక ఆయన వచ్చారు, ఆయనకి మీరు ఏమైనా ఇస్తే ఇచ్చుకోండి అని చెప్పి బిల్డరు వీళ్ళకి హౌసులు హ్యాండ్ ఓవర్ చేయకముందే చెప్తాడు. మంచి రేట్లు వస్తున్నాయి కదా, సగం రెంట్ మనం ఎక్కడన్నా ఉన్నా ఇంకో సగం రెంట్తో ఇంటి ఖర్చులు అయిపోతాయని పాపం సీనియర్ సిటిజన్స్ అంతా రిటైర్ అయిపోయిన వాళ్ళు కాబట్టి ఆలోచించి 20 మంది ఒక అతనికి లేడీస్ హాస్టల్కి తీసుకుంటాను అని చెప్పి 20 ప్లాట్లు ఒక ఆయనకి ఒక్కడికే ఇవ్వటం జరిగింది. 20 మంది కలిసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు 5 years క్రితం. ఇచ్చేశారు. 4 నెలలు 5 నెలల పాటు ఆయన కూడా రెంట్ బ్రహ్మాండంగా ఇచ్చాడు. వీళ్ళకి అనుకున్నట్టుగానే ఎంత రెంట్ అని వీళ్ళు మాట్లాడుకున్నారు, అంత రెంట్ ఇచ్చాడు. దాని తర్వాత ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కోవిడ్లు వచ్చినాయి. కోవిడ్లు ఇచ్చిన తర్వాత ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కోవిడ్కి ఆయనకి రెంట్ డబ్బులు ఇవ్వలేదు. 20 మందికి ప్లాట్ల వాళ్ళకి ఇవ్వాల. అతను రెంట్కి నన్ను ఒత్తిడి చేస్తున్నారని కోర్టుకి వెళ్ళి వీళ్ళకి నోటీసులు ఇచ్చాడు. నేను కోవిడ్ వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఎవరు లేరు, నాకు ఇట్లా నాకు వెసులుబాటు కల్పించండి అని నోటీస్ తెస్తే వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళి వీళ్ళు మళ్ళీ రెంట్ బలానా తారీఖు కల్లా వీళ్ళకి పే చేయాలి, పే చేయని పక్షంలో 10 ప్లాట్లు ఫస్ట్ ఒకసారి కొంతమందికి ఇచ్చేసేయండి, ఇంకో 10 ప్లాట్లు ఒక 10 నెలల్లో ఖాళీ చేసి ఇచ్చేయండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అక్కడ వరకు కథ బాగుంది కదా. తర్వాత నుంచి ఇంకా ఎప్పుడైతే కోర్టు ఆర్డర్ వీళ్ళు కూడా కోర్టుకు పోయారో, నేను అసలు రెంట్ కట్టాల్సిన అవసరమే లేదు, మీకు రెంటే ఇవ్వనని చెప్పి ఆయన అడ్డం తిరగటం మొదలుపెట్టి సొంతంగా అమెజాన్ గోడౌన్కి కింద ఆయనంతా ఆయనే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుని ఒక షాప్ లాగా వేసేసుకుని 2-3 షాపుల కింద అమెజాన్ గోడౌన్కి అద్దెకిచ్చేసాడు. ఈ ఓనర్స్ని అసలు ఆ టైప్ రానివ్వట్లేదు ఆయన. దాంట్లో ఆయన ఏమని బోర్డులు పెట్టుకుంటున్నాడంటే, ఇదంతా నాదే, ఈ స్థలం నాదే, ఈ 20 ప్లాట్లు నావే ఇక్కడంతా అని చెప్పి గొడవ చేయడం స్టార్ట్ చేశాడు. అద్దెకున్న ఆయన 20 మంది ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళి, రే నాయనా మా పరిస్థితి ఇదంటే, నేనేం చేస్తానంటే కట్టేవి తోవరకే నా బాధ్యత, అతన్ని ఖాళీ చేయించుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్తాడు. కోర్టు మళ్ళీ ఇచ్చింది. ఎస్పీని అందరినీ తీసుకెళ్ళి 10 ప్లాట్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి, తక్కిన 10 ప్లాట్లకి ఇలా బలానా టైం ఇచ్చాము అని చెప్తే ఎస్పీ వెళ్ళండి ఆయనకి వాడు పై కోర్టు నుంచి తెచ్చుకున్నాడు స్టే ఆర్డర్. అతనికి నష్టపోయాడు కనుక ఇట్లా డబ్బులు పే చేస్తాడు, పే చేసేదాకా అతన్ని ఖాళీ చేయించడానికి లేదు, అతన్ని అలా ఉండనివ్వండి అని కోర్టే మళ్ళీ నోటీసులు ఇచ్చింది. అప్పుడు ఎస్పీ గారు ఏం చేస్తాడు, కోర్టు ఇచ్చింది కదా దాని ప్రకారం అతను ఇస్తాడు, మీకు డబ్బులు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, దాని తర్వాత ఏం చేయాలో చూద్దామని జిఎంసీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి మున్సిపాలిటీ వాళ్ళకి, సార్ ఇట్లా అమెజాన్ గోడౌన్లకి వాటికి ఇట్లా ఇచ్చాడండి, ఇట్లా చేశారు అంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ముసలి వాళ్ళందరూ మొన్న హైదరాబాద్ వెళ్తే మా పరిస్థితి అమ్మ రెంట్లు వస్తాయని చెప్పి మొత్తం పెన్షన్ డబ్బులు పెట్టి సొంత ఇంట్లో ఉందాం కదా అని కొనుక్కున్నాం, మా పరిస్థితి ఇంత దయానికంగా ఉంది అని చెప్పి చాలా చాలా బాధపడటమే కాకుండా కన్నీళ్ళు కూడా వస్తున్నాయండి వాళ్ళకి. ప్లీజ్ అండి, ఇలాంటి పనులు చేసేవాళ్ళు మీ ఆస్తి కానప్పుడు, మీ పొలం కానప్పుడు, లేకపోతే మీ భూమి కానప్పుడు, మీ ఇల్లు కానప్పుడు ఎదుటివాడు సంపాదించుకునేది తినాలనే ఆలోచన కూడా మీకు కరెక్ట్ కాదు. తెలిసిందా అండి? ఈ ముసలి వాళ్ళకి ఈ వయసులో ఇంత దీనంగా చేతులు జోడించి దండం పెట్టి ఎవరు న్యాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు ఆ 20 ప్లాట్ల వాళ్ళు. ఇంకోటి చెప్పమంటారు, ఈ మధ్యకాలంలోనే ఒక చాలా పెద్ద అయిన డాక్టరు మంచి సెంటర్లో కొడుకు అమెరికా నుంచి డాక్టర్ అయిన తర్వాత అక్కడ హాస్పిటల్ పెట్టాలని కనీసం ఒక 50 సంవత్సరాల నుంచి తన ఇదిలోనే తన అండర్లోనే ఉన్న స్థలాన్ని ఈ మధ్యనే సార్ నేను ఒక షెడ్ వేసుకుని పక్కన ఉంటాను సార్ మెకానిక్ని, కొంచెం నాకు ఏమీ లేదు సార్, నాకు కొంచెం ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది కుటుంబం పరంగా, కుటుంబం గడవట్లేదు సార్, కొంచెం మీ పక్కన వేసుకుంటాను, మీరు ఇల్లు కట్టేటప్పుడు నేను అన్నీ వెళ్ళిపోతాను, మీకు వాచ్మెన్గా కూడా పనిచేసి పెడతాను సార్ అన్నాడు.
ఫోన్లే అడుగుతున్నాడు, కుటుంబం గడవట్లేదు కదా అని ఆయన ఇచ్చాడండి. ఇస్తే ఓనర్ రాకుండా అద్దెకున్నవాడు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాడు. నాకు ఖాళీ చేయి స్థలము, మా అబ్బాయి వస్తున్నాడు, నేను ఇల్లు కట్టుకోవాలి, నువ్వు కొంచెం 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 ఆక్రమించుకుంటున్నావు, ఇలా అయితే ఎలాగా, నువ్వు ముందు ఖాళీ చేయని చెప్పి నోటితో చెప్తే వాడు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాడు కోర్టు నుంచి. కానీ కోర్టు వాళ్ళని నేను అన్నానని కాకుండా అసలు అద్దెకుండే వాళ్ళకి ఏ రైట్స్ లేవని చెప్పి కోర్టు తీర్పు చెప్పాలే కానీ ఒక 4 నెలలు 6 నెలల వాడికి ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం ఏంటనేది నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నాకు అంత తెలియదండి. అది తప్పని మాత్రం నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఓనర్స్ ఎవరు, ఓనర్స్కి ఎవరికి రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ అవ్వనివాడు వాళ్ళ సైట్లో ఉంటే దౌర్జన్యంగా లేపించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, ఒక కోర్టుకు కానీ ఒక అధికారులకు కానీ ఉంది. అలాంటిది ఈ రకంగా పెద్దవాడైన డాక్టర్ అయి ఉండి ఈరోజు కోర్టు చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అందుకని ఇలాంటి చిల్లరగా ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని మంచితనము అనే ఒక ముసుగులో మనం బయటికి వెళ్తే ఎవరికైనా సహాయం చేయాలని ఈ రకమైన మనుషులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కూడా మా నాన్నగారి పొలం ఇలాగే ఒక అతను, పిల్ల పెళ్లి చేసుకుంటామంటే డబ్బులు లేవండి, ఇంట్లో గడవట్లేదండి, మా పొలం అంతా అమ్మేసుకోవడం అయిపోయింది, నాకేం ఆధారం లేదు, మీరేమైనా నాకు ఉచితంగా పొలం ఇస్తే ఒక 2 పంటలు వేసుకుంటాను సార్, 2 పంటలు వేసుకుని ఆ పాడిని పిల్ల పెళ్లి చేసుకుంటాను అంటే, సరేరా చేసుకో, 2 ఎకరాలు తీసుకుని కౌలుకి చేసుకొని. మా నాన్నగారు అలాగే చాలామంది రైతులకి తిండి లేక గడవలేని వాళ్ళకి సరేరా నువ్వు 2 ఎకరాలు చేసుకో, దాంట్లో ఏదో వస్తే అది నాకేం కౌలు వద్దు ఏమొద్దు, దాంట్లో ఏదైనా వస్తే నువ్వే తీసుకో అని చెప్పి ఇస్తూ ఉండేవారు పురాతన నుంచి. ఇప్పుడు వాడే ఒక 6 సంవత్సరం మీద 6 నెలలేమో పంట తీసుకున్నాడు, అయిపోయింది, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఎకరానికి 50 బస్తాలు బియ్యం పండినాయి వాడికి. వాడు ఈరోజు మా నాన్నగారికి ఈ పొలం నాదే, నేనే ఉంటాను, పొలంలోంచి నేను లేవను, ఖాళీ చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు 3 ఆడపిల్లలు, నా భవిష్యత్తు ఏంటి అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఈరోజు. అర్థమైందా అండి? పిల్లల పెళ్ళిళ్ళు లేవండి, ఊరేసుకుని చావాలి నేను, నాకు తిండి లేదు, నాకు గడవట్లేదు కుటుంబం అని చెప్పి మన ఇంటికి వచ్చి ప్రాధాయపడి మనం పోన్లే 2 ఎకరాలు వేసుకోరా అంటే ఈరోజు 4 ఎకరాల్లో వాడు వచ్చి గుడిసేసుకుని నన్ను ఏం చేయమంటారు, నేను ఇక్కడ ఊరేసుకుంటాను, ఈ పొలం కనుక నాకు ఇవ్వకపోతే అని చెప్పి వాడు ఆ పొలంలో కూర్చుని వాడి కూతురు అల్లుళ్ళు కూడా కూర్చుంటున్నారు. అంటే మన మానవత్వంతో మా ముత్తాతగారు రాసిన పొలం అది, మా తాతగారు ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, మేమున్నాం, అందరూ ఉండంగా వాడు ఒక పిల్ల పెళ్లి కోసం అని చెప్పి అడిగితే ఏ ఆధారం లేనివాడు పోనీలే ఉచితంగా ఇస్తే కౌలు కూడా ఇవ్వద్దని వాడు ఈరోజు ఎక్కుమేకే కూర్చున్నాడు. ఎక్కడైనా మానవత్వం అనేది మంటగలిసిపోతుందండి. ఈరోజు వాళ్ళైతే వాడు పొలంలో పాకేసుకోగలడు, వాళ్ళని ఎందుకు తీయించలేకపోతున్నాం? పేదవాడు జోలికి వెళ్ళకూడదు, తక్కువ కులం జోలికి వెళ్ళకూడదు, వాడి గుడిసె ఏమన్నా తీసేస్తే జనాలకి ఏంటంటే మేము తక్కువ కులం వస్తులని చెప్పి మీరు మా మీదకి వస్తున్నారంటారు, రాజకీయ నాయకులు ఎంటర్ అయిపోతారు. ఇన్ని రకాల సమస్యలు, ఎవరికి పొలాలు కానీ కౌలుకి కానీ లేకపోతే పూన్లే పక్కన ఉంటారని కానీ అద్దెకి కానీ ఇస్తే ఇన్ని సమస్యలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఆచితూచి ప్రవర్తిస్తేనే మన ఆస్తులు మనం నిలబడతాయండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఉండడానికి ఒక ఇల్లు ఇదిరుకు రోజుల్లో లాగా ఉంటే బాగుంటుంది, ఇంకో ఇల్లు ఉన్న దగ్గర నుంచి ఎవడికో అద్దెకి ఇవ్వాలి, మనకి తలనొప్పులు, పొలాలు ఉన్న దగ్గర నుంచి ఎవరికైనా కౌలుకి ఇవ్వాలి, వాడు లేవడు, స్థలాలు ఉన్న దగ్గర నుంచి ఎవడన్నా ఫోన్లే అని మంచివాడు ఎప్పటి నుంచో తెలిసిన వాడు ఇద్దామనుకుంటే వాడు లేవడు. ఎట్లా మన ఆస్తులు కాపాడుకోవడం చెప్పండి? ఈ రోజుకి మా నాన్నగారికి 70 ఏళ్ల వయసులో సమస్యలు, ఇంట్లో కుటుంబ పరంగా సమస్యలు లేకపోగా ఈ రకమైన కొత్త సమస్యలు మనుషుల్లో మార్పు రావడానికి ఇదొక కారణం అవుతుంది. కానీ ఈరోజైతే దౌర్జన్యంగా ఒకళ్ళ పొలంలోకి వెళ్ళిపోయి ఆక్రమించుకుంటారు. కానీ నేనైతే ఖచ్చితంగా చెప్తానండి, ఇవి వంశాలకి పైకి అనేది ఉండదు కూడా, ఆ వంశమే నిలబడకుండా పోతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఒకళ్ళు ఇంత కష్టపడి ఆ డాక్టర్ గారు కొడుకు వస్తాడు అమెరికా నుంచి, మనం హాస్పిటల్ పెట్టుకోవాలని లోన్లు పెట్టుకుని అన్నీ రెడీ చేసుకున్న టైంలో వీడు వచ్చి నాకు ఏదైనా ఆధారం చూపించండి అంటే ఫోన్లే బతుకుతాడు అనుకున్నాడు. రిటైర్ అయిపోయిన పెన్షన్ వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుందాంలే అంటే పోనీలో వాడు ఇచ్చే అద్దెతో ఇల్లన్నా గడుస్తుంది కదా అని చెప్పి ఆయన ఇల్లు అద్దెకిచ్చారు. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు కదా,
పోనీలే మనకి ఎప్పటి నుంచో తెలిసిన వాడు ఏమవుతుందో ఒక 2 ఎకరాల పొలం వాడికి ఊరికే ఇస్తే కౌలు లేకుండా పండించుకుంటాడు కదా అని చెప్పి మనం ఇవ్వటం జరిగింది. ఇంత రకాలుగా మనం పోనీలే 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 అని చేయటం వల్ల బయట మనుషులు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నారండి. ఇవాళ వాడిని లేపడానికే చాలా టయాలు పడుతున్నాయి. చాలా కష్టంతో కూడుకున్న పనులు, పలుకుబడి ఉండటం కాదు అక్కడ కావాల్సింది. మనకి ధైర్యం కావాలి. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండండి. ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. ఎందుకంటే మన నమ్మకం మనం ఎప్పుడు కోల్పోకుండా ఉంటేనే మనం దీంట్లోంచి బయటికి రాగలుగుతాం. ఓకేనా?